నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు సింహాల్లోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలో వక్రగతిలో ప్రభావంలో ఉన్నాడు. రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక మీలో క్రియేటివిటీ ఎక్కువ పెరగడము, ధైర్యము, నాయకత్వ లక్షణాలు పెరగడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు గతం కన్నా మెరుగుపడతాయి. కుటుంబ విషయాల్లో సర్దుబాటు ధోరణి అవసరము. వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృశ్చిక మీన ప్రభావం వల్ల రహస్య విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడి యొక్క సహాయంతో పాత పనులు మీరు వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో నిలకడగా ఉంటారు. డైలమా నుంచి స్టాండర్డ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో నిర్ణయాలు విజయవంతమవుతాయి. తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఇంట్లోనే చిన్న చిన్న విషయాలకు ఇంటి వాతావరణంలోనే టెన్షన్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీ అంతటా మీరే సమన్వయ ధోరణిలో వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతం కన్నా ఆరోగ్యంగా ఉంటారు. శక్తి కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక కుటుంబ విషయాల్లో కొంత కోపం తగ్గించుకోండి. కుటుంబీకుల మీద కోపాన్ని ప్రదర్శించవద్దు. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారికి పూజ చేసుకుని పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా మీకు మీలోనూ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అది అందరూ ప్రశంసించే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరగడము, మీకు పై అధికారులు ఒక మంచి కీలకమైన పదవిని, పోస్టుని, క్యాడర్ని ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీరు ఆగ్రహాన్ని తగ్గించండి. విపరీతంగా కోపం పడిపోయి అరిచేసి అట్లా కాకుండా సామరస్యంగా పాజిటివ్గా చక్కగా కూల్గా ఉండడము. మాటలు మాట్లాడేటప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పనులు సరిగ్గా చక్కగా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో పాత బాకీలు ఏవైనా బకాయిలు ఉంటే, ఇవ్వాల్సిన వాళ్ళు ఎగవేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తిరిగి తీసుకువచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వృధా చేసుకోకండి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీర్వాదము మీకు ఈ రోజు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార నియమాలలో జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది ఈ రోజు తినే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఆర్డర్లు పెట్టకుండా, అనవసరమైన విషయాలలోకి డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ ఈరోజు ఉదయం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము.